4వ శ్లోకము. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. లోకానాం అంటే అన్ని లోకముల వారికి, శరణ్యే అంటే శరణము పొందుటకు అర్హత కలిగిన ఓ జగజ్జనని. దైవతగణః దేవతలందరూ పాణిభ్యా తమ 2 హస్తములచే అభయవరదః అభయముద్ర వరదముద్రలను దాల్చుచున్నారు. త్వం అంటే నీవు, ఏక ఒక్కదానివి వారి వలని హస్తములచే ప్రకటిత తెలుపబడిన వరముద్రను అభీతి అభయముద్రను న ఏవా ఏమాత్రము అభినయ అంటే అభినయించని విధముగా అనగా తాల్చని విధముగా ఉన్నావు. త్రాతుం అంటే రక్షించుటకు, వాంఛా సమధికం కోరిన దానికన్నా ఎక్కువ, ఫలం ప్లస్ అపిచ ఫలమపిచ ఫలమును కూడా, దాతుం చ ఇచ్చుటకు గాను, తవ అంటే నీ యొక్క, చరణౌ ఏవ పాదములే, నిపుణౌహి సమర్థములగుట చేసి గదా. అన్ని లోకాలకు శరణు ఇచ్చే తల్లి నీవు తప్ప ఇతర దేవతలైన బ్రహ్మ విష్ణువు మొదలైన వారు తమ తమ చేతులలో అభయముద్రను వరదముద్రను ధరిస్తున్నారు. అంటే అభయహస్తాన్ని వరదహస్తాన్ని ధరించారు. నీవు దేవతలందరిలో ముఖ్యురాలవు. నీవు మాత్రము నీ చేతులందు అభయ వరద ముద్రలను ధరించలేదు. నీ పాదాలే భక్తులకు భయము నుండి కాపాడడానికి, కోరిన దానికంటే కూడా ఎక్కువ ఇవ్వడానికి నైపుణ్యమును కలిగి ఉన్నాయి. పాదాలే అభయమును వరదమును కాగలవు. కాబట్టి నీ చేతులలో అభయ వరదముద్రలు ధరించవలసిన అవసరము లేదని భావము. అభయ వరదః సామాన్యంగా దేవతల విగ్రహములు చూస్తే కుడి చేతిలో అభయముద్ర, ఎడమ చేతిలో వరదముద్ర ఉంటుంది. అభయముద్ర అంటే చేతి వ్రేళ్లు ఊర్ధ్వముఖంగా పట్టి ఉన్న హస్తముద్ర. వరదముద్ర అంటే చేతి వ్రేళ్లు అధోముఖంగా పట్టి ఉన్న హస్తముద్ర. మనము పద్మావతీదేవి చిత్రపటము చూస్తే ఆమె కుడి చేతితో అభయముద్రను, ఎడమ చేతితో వరదముద్రను ధరించి ఉంటుంది. అలాగే శ్రీ వెంకటేశ్వరుని చిత్రపటం చూస్తే ఆయన కుడి చేతి యందు వరదముద్రను ధరించి ఉంటారు. అలాగే ఇతర దేవతల మూర్తులను చూస్తే వారు తమ తమ హస్తాల యందు అభయ వరదముద్రలను కనబరుస్తూ ఉంటారు. అలా అభయ వరదముద్రలు ధరించి ఉండడము దేవతలకు సహజము. అభయము అంటే భయము నుండి కాపాడడము అని అర్థము. వరదము అంటే వరాలను ఇవ్వడము అని అర్థము. ఎడమ చేయి క్రింది ముఖముగా ఉంటే వరదముద్ర, కుడి చేయి పైముఖంగా ఉంటే అభయముద్ర. త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా అంటే శ్రీదేవి మాత్రమే తన చేతులలో అభయ వరదముద్రలను అభినయము చేయడం లేదు. అంటే అభయ వరదముద్రలను వ్యక్తము చేయడం లేదు. అమ్మకు 4 చేతులున్నాయి. అవి కుడివైపున పైకి 1, క్రిందికి 1, ఎడమవైపున పైకి 1, క్రిందికి 1 ఉన్నాయి. శ్రీదేవి 4 చేతులలోనూ పాశము, అంకుశము, చెరుకుగడ, బాణము అనేవి ఉన్నాయట. ఇతర దేవతలంతా అభయ వరదముద్రలను అభినయిస్తున్నారట. అంటే కేవలము అభినయమే కాని నిజంగా వారు అభయాన్ని వరాల్ని తమంత తాముగా ఇవ్వలేకపోతున్నారన్నమాట. వారు అంతా అమ్మను ఆరాధించి ఆ ప్రభావముతోనే తమ తమ భక్తుల కోరికలను ఏవో కొలదిగా తీర్చగలుగుతున్నారు. అమ్మ శ్రీదేవి మాత్రము ఈ అభయ వరదముద్రలను అభినయించడం లేదు. దానికి కారణము శంకరులు ఇలా చెప్పారు. తవహి చరణావేవ నిపుణౌ. అమ్మ నీ పాదాలే భయము నుండి భక్తులను కాపాడగలవు. అలాగే నీ పాదాలే భక్తుల కోరిన కోరికల కంటే కూడా అధికముగా వరాలు ఇవ్వడానికి నైపుణ్యమును కలిగి ఉన్నాయి. శ్రీదేవి పాదములు భక్తులకు అభయాన్ని ఇవ్వగలవు. అలాగే భక్తులు అడిగిన దానికంటే అధికంగా వరాలను సైతం ఇవ్వగలవు. శ్రీదేవి పాదాలకు ఇటువంటి మహిమ ఉంది కాబట్టి శ్రీదేవి ఇతర దేవతల వలె చేతులతో అభయ వరదముద్రలను ధరించవలసిన పని లేదట. అమ్మ పాదాలను సేవిస్తే అమ్మ నుండి అభయ వరములు లభిస్తాయని గ్రహించాలి. ఈ శ్లోకంలోని భావాలను లలితా సహస్రనామంలోని భయాపహ, వరద, నిరపాయ,
వాంఛితార్థప్రదాయిని అన్న నామాలతో సమన్వయము చేసుకోవచ్చు. శ్రీదేవి చరణములు దేవీ భక్తులకు కోరని విషయముల యందు సైతము భయాన్ని పోగొట్టగలవు. కోరని మహాఫలములను కూడా వరముగా ఇయ్యగలవు. శరణ్యే లోకానాం, లోకంలోని ప్రజలంతా శరణు కోరదగ్గ తల్లి శ్రీదేవి కాబట్టి ఆమెనే శరణు కోరాలి. ఇతర దేవతలు కేవలము అభయవరద ముద్రలను అభినయిస్తున్నారు కానీ వారు తమకు తాముగా అభయాన్ని వరదానాన్ని ఇవ్వగల సమర్థులు కారు. శ్రీదేవి పాదాలు మహామహిమ గలవి. అవి తనను శరణు కోరిన భక్తులకు అభయమునిస్తాయి. అదీగాక వారు అడిగిన దానికంటే అధికంగా కూడా వారికి వరాలను ఇస్తాయి. కాబట్టి శ్రీదేవి పాదాలను అందరూ ఆశ్రయించాలి అని శంకరులు వారు ఈ శ్లోకంలో వివరించారు. ఈ శ్లోక పారాయణ వల్ల వచ్చే ఫలము దారిద్ర్యము, రోగములు పోతాయి.